హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటాను. లండన్లో కొత్తగా ఒక ఏషియన్ స్టోర్ ఓపెన్ చేశారు. ఫ్రైడే ఓపెన్ చేశారు. 3 days అయ్యింది. బయట చూసారా, ఇంకా 3 days అయినా కూడా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఫస్ట్ షాప్లో ఎక్కువ క్రౌడెడ్ అయిపోతుంది అందరినీ పంపిస్తే అనేసి కొద్ది మందిని ఒక్కొక్కసారి పంపిస్తున్నారు. సో 3 days అయినా కూడా ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ఎంటర్ అవ్వడానికి. మేము సాటర్డే వచ్చినాము. చూస్తే క్యూ చాలా పెద్దగా ఉన్నింది. అందుకనేసి క్యూలో ఎవరు అంతసేపు నిలబడుకునేదనేసి వెళ్ళిపోయాము. సండే ఈవినింగ్ వచ్చాము. సండే ఈవినింగ్ కదా, ఎక్కువ మంది ఉండరులే అనుకున్నాము. అయినా కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా సరేలే, క్యూ త్వరగానే మూవ్ అవుతుంది అనేసి క్యూలో వెయిట్ చేసాము. సో కొత్త షాప్ కదా, మళ్ళీ ఎట్లా ఉంటుందో ఏమో అనేసి ఎగ్జైట్మెంట్తో వెళ్ళామన్నమాట. ఏషియన్ స్టోర్స్లో ఫ్రూట్స్ చాలా వెరైటీస్ పెడతారు. వాళ్ళు కొత్త వెరైటీ ఫ్రూట్స్ అన్నీ పెడతారు. అండ్ ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా చాలా ఉంటాయి. మేము ఎక్కువగా కొత్త ఫ్రూట్స్ ఇక్కడ ట్రై చేస్తూ ఉంటాం అన్నమాట. సీ ఫుడ్ లవర్స్కి అయితే ఇది బెస్ట్ డెస్టినేషను. ఇక్కడ ఫిషెస్ అన్నీ చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. అన్నీ లైవ్ ఫిషెస్ మనకి ఫ్రెష్గా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. అండ్ క్రాబ్స్ ఉన్నాయి, లాబ్స్టర్స్ ఉన్నాయి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఎక్కువ సీ ఫుడ్ ప్రిఫర్ చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా తీసుకొని వెళ్తారు. ఏషియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ ఇండియన్ కూడా అన్నమాట. కాస్మెటిక్స్ కూడా ఉన్నాయి. కాస్మెటిక్స్ ఈ మధ్య కొరియన్ కాస్మెటిక్స్ అంతా చాలా పాపులర్ అవుతున్నాయి కదా, ఏమన్నా కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ స్టోర్లో రెస్టారెంట్ కూడా ఉంది, ఫ్రెష్గా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ బేకరీ కూడా ఉంది. అబ్బా, బేకరీలో చూడాలి, కేక్స్ అన్నీ ఎంత బాగున్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఎందుకు డిఫరెంట్ కొత్త ఫ్లేవర్ కేక్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఫుడ్ బొఫే ఉన్నింది. సో అక్కడ చాలా వెరైటీస్ ఫుడ్ అంతా బౌల్స్ పెట్టినారు. మనం బౌల్ తీసుకెళ్ళి మనకు కావాల్సిన ఫుడ్ ఆ బౌల్లో ఫిల్ చేసుకొని వస్తామన్నమాట. తర్వాత దాన్ని వాళ్ళు వెయిట్ చూసి ఎన్ని గ్రామ్స్ ఉంటే దానికి ఇంత అనేసి, ఒక 1 LB అయితే ఇంత అని చార్జ్ చేస్తున్నారు. ఫుడ్ అంతా అట్లా ఉన్నింది. సో ఇదండి ఈ ఏషియన్ సూపర్ మార్కెట్ గురించి. ఒకసారి స్టోర్ అంతా ఒకసారి చూసేద్దాము. అట్లనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్టోర్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం, ఓకేనా?